ఏప్రిల్ నుంచి 3000 కల్పించాడు. జగన్మోహన్ రెడ్డి అనేది 5 సంవత్సరాలకి 1000 రూపాయలు దఫా పెంచుకొని వచ్చాడు. అర్థమైందా? కాబట్టి మనం సంక్షేమ పథకాలు అనేది తెలుగుదేశం వల్ల వస్తాయి. అది గుర్తుంచుకుంటాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ఇచ్చిన హామీ నెరవేర్చిన కూటమి ప్రభుత్వం మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, జయదేవన్య చూడండి ఇదే ముందు చూడు ఇది చూడు అనుకుంటు 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 ఈరోజు శుభదినం. ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం 1983లో స్టార్టింగ్ 30 రూపాయల పెన్షన్ పెట్టిన ఘనత టీడీపీది, ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా అక్కడి నుండి 70 రూపాయలకి పెంచారు. 70 రూపాయలది 200 రూపాయలు చేశారు. 200ది ఒకేసారి 2000 రూపాయలు కూడా చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. 2000 నుండి 3000 చేస్తామంటే ప్రజలు ఆ రోజు నమ్మారు కాదు. ఒకసారి పెస్తామంటే అది జగన్ మాయ చేసి పెంచుకుంటూ పోతాననుకొని ముందు ఒకేసారి ఇస్తామని చెప్పి పెంచుకుంటూ పోతానని ఆఖరి నెల వరకు కూడాను పెంచకుండా ఆఖరి నెల 250 పెంచి 3000 రూపాయలు చేశాడు. అదేవిధంగా కూటమి మన చంద్రబాబు నాయుడు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ ఒకే మాట అన్నారు, ఇక్కడ ఓట్లు చీలనేమో అందరూ ఐకమత్యంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని సరైన ప్రజలంతా నమ్మి మాట ఇచ్చారు. జూలై 1కి 7000 రూపాయలు అంటే మే, జూన్, జూలైది కలిపి 3000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తూ ఈ 4000 రూపాయలకి కమిట్ అయ్యి మొత్తం 7000 రూపాయలు ఈరోజు ఇవ్వడమైంది. అదేవిధంగా ఏ విధంగా అయితే ఆయన మాట ఇచ్చారో ఈ సూపర్ 6 అవన్నీ కూడా కంపల్సరీగా అమలవుతాయి. ఈరోజు ఎలాగైతే ఒకేసారి 7000 రూపాయలు ఇచ్చారో వికలాంగులకి ఈరోజు 6000 ఉంటుంది. ప్రతి నెల ఆ 6000 వికలాంగులకి ఇవ్వడం అవుతుంది. ఈ వృద్ధులకి వీళ్ళకి మాత్రమే ఇది ఈ 7000 రూపాయలు ఈవేళ. వీళ్ళకి వెంటనే ప్రతి నెల 4000 రూపాయలు వీళ్ళకి ఉంటుంది. ప్రభుత్వం వచ్చిన వెంటనే డిఎస్సి తీసి 16,400 చిల్లర పోస్టులు తీయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఆల్రెడీ స్టేట్లో అమరావతికి 200 కంపెనీలు సీరియల్ కట్టినాయి. ఇంకా ఎంతో పెద్ద పారిశ్రామికవేత్తలు ఇప్పుడు అమరావతి దుక్కు చూస్తున్నారు. ఈ చక్కటి అవకాశాన్ని గ్యాస్ 3 సిలిండర్లు కూడాను త్వరలో మోడీ గారు ఇస్తున్నారు. చక్కగా వినియోగించుకున్నందుకు ధన్యవాదాలు. ఈరోజు చాలా శుభదినము. ఎందుకంటే ఈరోజు పండగ అందరికీ. ఈరోజు కొత్తగా పండగ వచ్చింది. మళ్ళీ చంద్రబాబు గారు అధికారంలోకి రాగానే మళ్ళీ మనందరికీ పండగ వచ్చింది. ముఖ్యంగా మా 21వ వార్డు ప్రజలందరికీ నా నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. చాలా హెల్ప్ చేశారు మాకు. ఎలక్షన్కి కూడా మనను అసెంబ్లీ ఎలక్షన్కి కూడా అందరూ కూడా దయించి మా మీద అభిమానం ఉంచి అందరూ సైకిల్ గుర్తుకి ఓటు వేసినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ ప్రజలకందరికీ మేము ఎప్పటికీ రుణపడి ఉంటామని కోరుకుంటున్నాను. ఎవరికి ఏ ఆపద వచ్చినా సరే మేమున్నాము, మీకేం భయం లేదంటూ ఏ సమయంలో వచ్చినా సరే ఆదరిస్తాము. ఈ ప్రజలందరికీ ఎప్పటికి కూడా
మీకు అందరికి కూడా మేము అందుబాటులో ఉంటామని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మనందరికి చాలా పెద్ద పండగ వచ్చింది. అందరూ కూడా చాలా అపోహలు పడ్డారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆపించారు పెన్షను, మరి ఇది వస్తుందా రాదా అని చాలా అంతమంది అనుకున్నారు. నా దగ్గరికి కూడా విషయాలు వచ్చాయి. అమ్మ లేదమ్మా ఎలక్షన్ కూడా వచ్చింది అందువల్లే ఆపించారు, ఏం భయపడకండి, మీకు చంద్రబాబు గారు ఎప్పుడు కూడా అన్యాయం చేయరు, మహిళలకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఏ నాటికి కూడా అన్యాయం చేయరు. కర్రల పొయ్యి కట్టెల పొయ్యితో ఎన్నో కష్టాలు పడే వండుకున్నటువంటి మహిళలకు అతను ఆదరించి గ్యాస్ పొయ్యిలు ప్రతి ఒక్కరికి ఈరోజు గ్యాస్ పొయ్యిలు ఇచ్చారు, వాడుతున్నారంతా చంద్రబాబు నాయుడు గారు చేసిన మనకి ఉపయోగమే అది. ఈ 3 సిలిండర్లు కూడా చంద్రబాబు నాయుడు గారు మోదీ ఇస్తున్నారు మనందరికీ. సంవత్సరానికి 3 సిలిండర్లు ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరం వరకు వస్తాయి. ప్రతి ఇంటికి 4-3 నెలలు వస్తాయి ఒక సిలిండర్ వస్తున్నాయి. అలాగని ఈ పెన్షన్ కూడా 15 సంవత్సరాలు దాటే మహిళలకు ప్రతి నెల 15,000 రూపాయలు 1,500 రూపాయలు ఇస్తున్నారు. అది కంపల్సరీ ఇంట్లోని మహిళలకు అందరికీ చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు. చక్కగా వినియోగించుకొని మీరందరూ కూడా ఎప్పుడు తెలుగుదేశంకి మద్దతు ఇస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు.